అందంగా ముస్తాబవుతోంది అయోధ్య. ఇప్పుడు ప్రపంచం కళ్ళు మొత్తం ఈ నెల 22న జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపైనే ఉన్నాయి. చరిత్రలో లిఖించదగ్గ స్థాయిలో నిర్మించిన భవ్య మందిరాన్ని చూసేందుకు దేశ ప్రజలంతా ఉవ్విళ్లూరుతున్నారు. అక్కడికి వెళ్లేందుకు అందరికీ వీలు కాకపోవచ్చు. అయితే మీరు చింత చెందాల్సిన అవసరం లేదంటున్నారు హైదరాబాద్కు చెందిన మెకానిక్ సుధాకర్. కారుపై మొబైల్ రామ మందిరాన్ని నిర్మించారు సుధాకర్. దీని వెనుకున్న సంకల్పం ఏంటి? మొబైల్ రామ మందిరం గురించి సుధాకర్ ఏమంటున్నారు? టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ వివరాలు అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందరి నోట రామమందిర నిర్మాణం మాటే వినిపిస్తుంది. అంటే 22వ తారీఖున అయోధ్య రామమందిరం ఇనాగ్రేషన్ జరగబోతుంది. రాముని ప్రతిష్ఠ జరగబోతుంది. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు. ఆ అంశానికి సంబంధించి ఆ అయోధ్యకు వెళ్ళాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళలేని వారి కోసం హైదరాబాద్ నుంచి మొబైల్ రామమందిరం రెడీ అయిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి తలుపులు, బాలరాముని పాదుకలు కూడా హైదరాబాద్ నుంచే వెళ్ళాయి. ఇదే హైదరాబాద్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు మొబైల్ రామమందిర నిర్మాణం అయోధ్య రెడీ అయిపోతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. దాదాపుగా 7 అడుగుల గోపురంతో 2 ఏళ్లుగా ఈ రామమందిర నిర్మాణానికి శ్రమిస్తున్నారు సుధాకర్ మ్యూజియంకి సంబంధించినటువంటి నిర్వాహకులు. ఇది మరొక 1-2 రోజుల్లో సిద్ధమై నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఊరూరా తిరుగుతూ రామమందిరానికి వెళ్ళలేని వారి కోసం ఈ మొబైల్ రామమందిర నిర్మాణం అందరికీ అందుబాటులోకి వెళ్ళి అక్కడ అందరికీ దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని రోజుల కష్టం, ఎంత శ్రమించాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు, మంచి నిర్ణయం, మంచి ఒక ఆలోచన. అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎన్ని రోజుల కష్టం ఇది, ఈ శ్రమ ఫలితం? రామ జన్మభూమి మందిరం 500 ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ స్థాపించబోతున్నారు. 22nd రోజు ఆ రోజు అక్కడ పెద్ద పూజలు జరుగుతాయి. అయితే 19th రోజు నుండి ఇప్పుడు ఇది రేపటి వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. 19th రోజు నుండి నాంపల్లి ఎగ్జిబిషన్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. ఇది అప్పుడప్పుడు తిప్పి కూడా చూపిస్తాము. ఇది చేయడానికి 2 years అయిందండి. ఇప్పుడు అందరూ అయోధ్య వెళ్ళలేము. అయితే నా విచారం ఏంటంటే నేనే అయోధ్యను వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోవాలని నా ఉద్దేశం అండి. మొత్తంగా రామమందిర నిర్మాణం, మొబైల్ రామమందిర నిర్మాణం రెడీ అవుతోంది. ప్రతి ఇంటి నుంచి వెళ్ళాలని అనుకుంటారు, కానీ చాలామంది వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం ఊరూరా తిరిగేందుకే రామమందిర నిర్మాణం మన దగ్గరికి వస్తుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు 20 మంది వరకు కూడా శ్రమికులతో కష్టపడి ఈ నిర్మాణాన్ని చేపట్టాము. 19వ తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ తర్వాత ఊరూరా తిరుగుతుంది. ఊరూరా తిరిగిన తర్వాత అయోధ్య వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటే, ఆ అవకాశం వస్తే తప్పకుండా ఈ నిర్మాణాన్ని అయోధ్య వరకు కూడా తీసుకెళ్తాము, మొబైల్ కార్ని తీసుకెళ్తాము అనేది మాత్రం నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎలెందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్.